కార్తీక్ వాళ్ళ ఇంట్లో అయితే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న దీప అయితే అందరికి వడ్డిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శౌర్య వచ్చి, "అమ్మ, అమ్మ నాకు స్కూలుకి టైం అవుతుంది కదా! నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నన్ను త్వరగా దేబెట్టాలి కదా!" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న దీప అయితే సైలెంట్‌గా అయితే ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "ఏంటే మీ అమ్మని బెదిరిస్తున్నావా?" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే వాళ్ళ అమ్మని అది అనుకుంటే ఈయనకి ఏంటో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే, "అది కాదు కార్తీక్, నాకు స్కూలుకి టైం అవుతుంది. త్వరగా వెళ్ళకపోతే అక్కడ పనిష్మెంట్లు ఇస్తారు కదా! నీకు తెలియదా ఏంటి?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "అవునవును, వెళ్ళాలి, త్వరగానే వెళ్ళాలి మరి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "ఏంటి పనిష్మెంట్లు ఇస్తారా? ఎవరికి ఇస్తారు, నీకా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య అయితే, "నాకు కాదు, అమ్మకి ఇస్తారు పనిష్మెంట్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న దీప అయితే, "సరే పదవే" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్